హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అయితే ముందుగా మనం రైస్ని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి నార్మల్ రైసే. నెక్స్ట్ మనం చికెన్ని బాగా కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు సాజీరా, జీలకర్ర మెంతుల పౌడర్, 2 నిమ్మకాయలు, నెయ్యి, గరం మసాలా పౌడర్, పచ్చిమిర్చి పేస్ట్, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లో మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సో ఇందులో మనకు దీనికి కావాల్సిన జీలకర్ర మెంతుల పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అండ్ సాజీరా, పచ్చిమిర్చి పేస్ట్, మిర్చి పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్, సాల్ట్ టేస్ట్కి తగినట్లుగా వేసుకోవాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, ఎక్కువ మోతాదులో ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకోవాలి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా పక్కన పెట్టేసుకొని పైన చల్లుకోవడానికి కొద్దిగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ పెరుగు కూడా 1.5 కప్పు యాడ్ చేసుకోవాలి. పెరుగు ఎంత ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ అంత ఎక్కువగా మనకు టేస్టీగా వస్తుంది. సో నెయ్యి కూడా 1.5 స్పూన్ మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయలు కూడా 1.5 నిమ్మకాయలు మనం ఇందులో పిండేసుకోవాలి. రసం, నిమ్మరసం యూజ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం బగారాకు, చెక్క, లవంగాలు అండ్ ఇలాచీ కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని కూడా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఇలా మ్యారినేట్ చేసి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం బియ్యాన్ని ఉడికించుకోవాలి కదా. సో ఈ బియ్యం అనేది చాలా తక్కువ పలుకులో ఉంచుకోవాలన్నమాట, ఎక్కువగా ఉడికించుకోవద్దు, లేదంటే మనకి రైస్ అనేది మెత్తగా అయిపోతుంది. సో మనం వీటిని ఒక 40% వరకు మాత్రమే ఉడికించుకోవాలి, ఎక్కువగా ఉడికించుకోవద్దు. సో ఇలా ఒక ఉడికిన తర్వాత మనం ఈ రైస్ని దించి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇలా చికెన్ అంతా కూడా ఈవెన్గా పరుచుకోవాలన్నమాట. ఇలా చికెన్ అంతా కూడా ఇలా వేసేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, సో దీనంతా కూడా దీంట్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇందులో మనం చికెన్లో వాటర్ అండ్ పెరుగులో గ్రేవీ ఇదంతా ఉంటుంది కాబట్టి సో ఈ రైస్ అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది, చాలా బాగా ఉడికిపోతుంది అనమాట. మనకు ఎక్కువగా పలుకవదు అండ్ మెత్తగా అవ్వకుండా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇలా ఈవెన్గా అనుకున్న తర్వాత దీనిపై మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని ఇలా చల్లుకోవాలి. అండ్ పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం చికెన్లో ఆయిల్ వేయలేదు కాబట్టి కొద్దిగా పైనుంచి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత ఫుడ్ కలర్ వచ్చేసి మన ఇష్టం, మన ఆప్షన్ అనమాట ఇది. అయితే ఇది కొద్దిగా వాటర్లో కలిపి ఇలా వేసేసుకోవాలి. నెక్స్ట్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో మనం దీన్ని ఉడికించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. సో మాడకుండా ఉండాలంటే మనం ఫుల్గా పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. అప్పుడే మనకి చికెన్ కూడా బాగా ఉడికిపోతుంది. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. 5 విజిల్ వచ్చేసింది. సో చూడండి, ఇప్పుడు
చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూస్తున్నారు కదా చికెన్ బిర్యానీ వెరీ వెరీ టేస్టీ.